చంద్ర గారు మీ లొకేషన్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అవునండి. సో ఈ NH16 మీద ఉన్నాము. ఈ స్పెషాలిటీస్ స్పెసిఫికేషన్స్ మీ లొకేషన్ కి సంబంధించి ఎంతవరకు ఇవి సజెస్ట్ చేస్తాయి చూడండి, చెప్పండి. నేను చెప్పాను కదా ట్రై సిటీ అని పేరు పెట్టాము. NRI కాలేజ్ కనిపిస్తుంది నాకు అటువైపు. NRI కాలేజ్ కరెక్ట్, NRI కాలేజ్ ఇది. సో NRI కాలేజ్ నుంచి మాది హార్డ్లీ 10 minutes మన సైడ్ కి. సో ఇటు జనసేన ఆఫీస్ ఉన్నది, ఇటు టీడీపీ ఆఫీస్ ఉన్నది, మననే ఓపెన్ అయినటువంటి మయూరి టెక్ పార్క్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి, అది కూడా ఇక్కడే పక్కనే ఉన్నది. అండ్ అట్లానే ఇప్పుడు ఇది కనపడేదేమో ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి అపార్ట్మెంట్స్ ఇవి. మనం ఆల్మోస్ట్ కాజా టోల్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో దానికి ముందు ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నారు, NH16 నుంచి డైవర్షన్ తీసి. సో అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, డైవర్షన్ NH16 నుంచి డైవర్షన్ ఇచ్చాడు అని చెప్పి, ఇదేనమాట డైవర్షన్ ఇచ్చిన ప్లేస్. అండ్ ఇక్కడే ఇప్పుడు బటర్ఫ్లై జంక్షన్ వర్క్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో అటు ఫ్లైఓవర్ లా కనిపిస్తుంది ఆ లైన్. అవును, ఇదే వెస్ట్ బైపాస్. సో వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే 16 అండ్ బటర్ఫ్లై జంక్షన్. వెస్ట్ బైపాస్ అంటే కాజా, ఇక్కడ ఇది కాజా అంటే చిన్నకాక అని అంటాం మనం. చిన్నకాక నుంచి గన్నవరం వరకు అదే చిన్నవటిపల్లి ఎగ్జిట్. చిన్నవటిపల్లి కరెక్ట్, చిన్నవటిపల్లి వరకు మీకు ఎగ్జిట్ అన్నమాట. సో వెస్ట్ బైపాస్ తో మీకు ఇదేంటంటే మన లొకేషన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకంటే కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఎందుకు మీరు ఒకసారి బైపాస్ ఎక్కేస్తే డైరెక్ట్ NH65 కనెక్షన్, ఇది NH65 కనెక్షన్. అండ్ అగైన్ ఇట్ గోస్ అండ్ హిట్స్ NH16 మళ్ళీ చిన్నవటిపల్లి దగ్గర మళ్ళీ. సో ఈవెన్ నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తారు విజయవాడలో కంటే, ఎందుకంటే ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళాలా. సో అది ఇదిగోండి వర్క్స్ అన్ని కూడాను ఇప్పుడు నడుస్తున్నాయి. బటర్ఫ్లై జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడాను నడుస్తున్నాయి అన్నమాట ప్రెసెంట్.